హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఆఫీషియల్గా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో మనకు వివిధ రకాల జాబ్స్కి సంబంధించి ఫిల్ చేయడం జరుగుతుంది. మనకు 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అయితే జాబ్స్ ఉన్నాయి. సో ఎస్ఎస్సితో మనకు సెక్యూరిటీ గార్డ్, అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయన్నమాట. స్టాఫ్ నర్స్ అలాగే టెక్నీషియన్ రిలేటెడ్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో గైస్, ముందుగా వీడియో కనుక నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ నౌ. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ అయింది. చిత్తూరు డిస్టిక్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది. నేను ప్రస్తుతానికి చిత్తూరు డిస్టిక్ సంబంధించిన వెబ్సైట్లోనే ఉన్నాను. ఈ లింక్ కనుక క్లిక్ చేసి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ లింక్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పేజ్ చేస్తాను. అది క్లిక్ చేసి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది సేమ్. సో వన్స్ ఈ పేజ్ ఓపెన్ చేసి నాకు ఒకసారి మీకు నావిగేషన్ చూపిస్తాయి. నోటీసెస్ పైన క్లిక్ చేస్తే రిక్రూట్మెంట్ సెక్షన్లో మీకు లేటెస్ట్ రిక్రూట్మెంట్ ఉంది కదా, రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ అండర్ ఎన్హెచ్ఎం స్కీమ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ నుంచి మనకు చిత్తూరుకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. 9th రోజు స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. 22nd అక్టోబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ ఇది పీడిఎఫ్ ఫైల్ ఉంది. దీనిపైన క్లిక్ చేసి పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుందాం. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేయడం జరిగింది పీడిఎఫ్ ఫైల్. సో దాని గురించి ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా మనకు ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. స్పెసిఫిక్గా ఇది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరుకి సంబంధించిన నోటిఫికేషన్. అప్లికేషన్స్ వచ్చేసి మనకు 9th అక్టోబర్ నుంచి 22nd అక్టోబర్ వరకు అయితే పిలుస్తున్నారు. సో మేజర్గా మనకు వచ్చేసి ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయి. అలాగే ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే జాబ్స్ ఉన్నాయి. ముందుగా మనం లో క్వాలిఫికేషన్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే జాబ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందు వచ్చేసి మనకు లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ అని ఇక్కడ అనే పొజిషన్కి చూసుకుంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. కేవలం 10వ తరగతి పూర్తి చేసుకుని ఖాళీ కూడా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. జీతం చూసుకుంటే మనకు 15,000 శాలరీ వస్తుంది. ఓకే, ఇక్కడ యూపీహెచ్సి ప్రశాంత్ నగర్ చిత్తూరు, యూపీహెచ్సి పత్తపేట, పాలంనర్, కకతోపు, కమ్మతూరు, శేఖర్ కాలనీ, స్కెవెంజర్స్ కాలనీ, భాస్కర్పేట, శ్రీరామ్ నగర్, ఇలా ప్రతి ఒక్క ప్లేస్లో మనకు వేకెన్సీ అనమాట. టోటల్ 8 వేకెన్సీస్ గైస్. సెక్యూరిటీ గార్డ్ అండర్ ఎస్ఎన్సియు తిరుపతి గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. కేవలం 10వ తరగతి పూర్తి చేసుకున్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 15,000 జీతం అయితే ఇస్తున్నారు. సపోర్టింగ్ స్టాఫ్ అండర్ ఎస్ఎన్సియు ప్రోగ్రామ్ తిరుపతిలో మనకు 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా కావాల్సిన క్వాలిఫికేషన్ 10వ తరగతి పూర్తి చేసుకొని మీరు ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 15,000 జీతం ఇస్తారు. శానిటరీ అటెండెంట్ అండర్ ఎన్సిడి ప్రోగ్రామ్ సంబంధించిన వేకెన్సీస్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. కేవలం 10th క్లాస్, దీనికి కూడా 15,000 శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో మిగతా వాటికి చూసుకుంటే ఆడిటో మెట్రీషియన్ అండర్ ఎన్పిసి డిసిఎస్ సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఇంటర్మీడియట్ ఉండాలి. దాంతోపాటు మస్ట్ ప్రాసెస్ బీఎస్సీ ఆడియాలజీ డిప్లొమా ఇన్ ఆడియో మెట్రిషియన్ టెక్నీషియన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్తున్నారు. మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఆర్సీఏ అనమాట. 25,000 శాలరీ వస్తుంది. ఫిజియోథెరపిస్ట్కి 1 వేకెన్సీ ఉంది. బట్ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ ఉండాలి గైస్. దాంతోపాటు మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ రికగ్నైజ్డ్ విత్ ఏపీ పారామెడికల్ బోర్డ్ అనమాట, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనమాట. సో 23,000 ప్లస్ శాలరీ వస్తుంది ఫిజియోథెరపిస్ట్ చేసిన వాళ్ళకు. ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి మనకు గ్రేడ్ 2కి సంబంధించి చిత్తూరు, తిరుపతి, మదనపల్లిలో వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. 3 వేకెన్సీస్. మనకు 1 year ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి ఉండాలి ఇంటర్మీడియట్ తర్వాత. దాంతోపాటు 2 years ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఆఫ్టర్ ఎస్ఎస్సి. బీఎస్సీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ యాజ్ వన్ ఆఫ్ ది ఆప్షన్స్ సబ్జెక్ట్. అలాగే బీఎస్సీ డిగ్రీ విత్ బీజెడ్సీ లైఫ్ సైన్స్ ఇన్ ఫస్ట్ క్లాస్ విత్ పీజీ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ అనమాట. పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ కోర్స్ అనమాట. డిప్లొమా ఇన్ ట్రాన్స్ఫ్యూజన్ మెడికల్ టెక్నాలజీ. ఇంటర్మీడియట్ వెకేషనల్ కోర్స్ విత్ 1 year క్లినికల్ ట్రైనింగ్ అనమాట. సో ఇలా ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. 23,300 ప్లస్ అయితే శాలరీ వస్తుంది. సో లాస్ట్ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఫైనాన్స్ కమ్ లాజిస్టిక్స్, అలాగే స్టాఫ్ నర్స్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. 20 వేకెన్సీస్ ఉన్నాయి స్టాఫ్ నర్స్ సంబంధించి. ఎన్సిడి ప్రోగ్రామ్ సిఎస్సి బంగారుపాలెం, నగరి, కుప్పం, అలాగే ఎన్బిఎస్యు ప్రోగ్రామ్ నగరి, పుంగనూరు, కుప్పం, పీలేర్. ఎస్ఎన్సియు ప్రోగ్రామ్కి సంబంధించి చిత్తూరులో 3, ఎస్ఎన్సియు తిరుపతి, ఇలా గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్, పెలిషేటివ్ కేర్ సర్వీసెస్ చిత్తూరు. సో ఇలా టోటల్గా మనకు 20 వేకెన్సీ ఉన్నాయి. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్ వైఫ్ చేసి ఉండాలా. అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ నర్సింగ్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ అండర్ ద రూల్స్ ఆఫ్ నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
చేస్తే సరిపోతుంది. దీనికి 27,000 జీతం అయితే వస్తుంది. 27,675. సో, మనకు మెడికల్ ఆఫీసర్ కూడా వేకెన్సీ ఉన్నాయి. బట్ ఎంబీబీఎస్ డిగ్రీ కావాల్సి ఉంటుంది. 61,960 రూపీస్ అయితే సాలరీ వస్తుంది. ఓకే. టోటల్ 13 వేకెన్సీస్. ఇది ఎలా అప్లై చేయాలంటే ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది గైస్. మనం వచ్చేసి ఆన్‌లైన్‌లో కాదు ఆఫ్‌లైన్. ముందుగా ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మనకు మాక్సిమం ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్ వరకైతే ఉంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్ ఉంటుంది. 3 ఇయర్స్ అయితే ఓబీసీకి ఉంటుంది. అలాగే మనకు అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ రిలాక్సేషన్‌తో మాక్సిమం 52 ఇయర్స్ వరకైతే ఉంటుందన్నమాట. సో, అప్లికేషన్ ఫార్మ్ కూడా ఇదే పేజ్‌లో ఉంది. లాస్ట్ పేజ్‌లో అప్లికేషన్ ఫార్మ్ పూర్తిగా ప్రింటౌట్ తీసుకొని మనం దాన్ని ఫిలప్ చేసేసి మీ డాక్యుమెంట్స్ ఎన్‌క్లోజ్ చేసి పంపియాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫార్మ్ మీకు చూపిస్తాను. ఇదే పీడీఎఫ్ ఫైల్‌లో లాస్ట్ స్క్రోల్ చేస్తే మీకు అప్లికేషన్ ఫార్మ్ ఉంటుంది. ఇది బయోడేటా ఫార్మ్ పూర్తిగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది మీరు. ఫోటో అఫిక్స్ చేసి అప్లికేషన్ ఫార్మ్ పూర్తిగా ఫిలప్ చేసేసి మీ అప్లికేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, మీ పూర్తి పేరు క్యాపిటల్ లెటర్స్, ఆధార్ నెంబర్, ఫాదర్స్ నేమ్, రెసిడెన్షియల్ అడ్రస్, మొబైల్ నెంబర్ గానీ, మీరు మీ మేల్ ఆర్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, రిలీజియన్ ఇలా పూర్తి డీటెయిల్స్ ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసేసి మీరు నేను చెప్పిన అడ్రస్‌కి మీరు ఇన్ పర్సన్ ఎళ్లి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్. సో, డాక్యుమెంట్స్ సంబంధించి నేను చూపిస్తాను. ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఎన్‌క్లోజ్ చేయాలి అప్లికేషన్ ఫార్మ్ పూర్తిగా ఫిలప్ చేసినాక మీకు అది కూడా ఇప్పుడు చూపిస్తాను. సో, అప్లికేషన్ పూర్తిగా ఫిలప్ చేసిన తర్వాత ఈ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఎన్‌క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ విత్ లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అదొకటి చేసిన తర్వాత 10థ్ క్లాస్ మెమో ఒకటి అఫిక్స్ చేయాల్సి ఉంటుంది. మార్క్ షీట్స్, మెమోస్ ఆఫ్ ఆల్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ప్రొవిజనల్, పర్మనెంట్ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫికేషన్, అలాగే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కౌన్సిలర్ బోర్డ్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, స్టడీ సర్టిఫికేట్ 4th నుంచి 10th వరకు ఎక్కడ చదివారు అవన్నీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఫిజికల్ ఛాలెంజ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ మ్యాండేటరీ. అలాగే 500 రూపీస్ వచ్చేసి మీరు నేషనల్ బ్యాంక్ ఇన్ ఫేవర్ ఆఫ్ డిఎంహెచ్ఓ చిత్తూరు పైన అయితే డీడీ తీయాల్సి ఉంటుంది. ఆ డీడీ కూడా ఎన్‌క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఎన్‌క్లోజ్ చేసి మీరు ఇన్ పర్సన్ ఎళ్లి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గైస్ డాక్యుమెంట్. ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ అలాంగ్ విత్ ఆల్ ద ఎన్‌క్లోజర్స్ ఇన్ పర్సన్ షల్ సబ్మిట్ డైరెక్ట్‌లీ ఎట్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు ఆన్ ఆర్ బిఫోర్ 22nd అక్టోబర్ అనమాట. 22nd అక్టోబర్‌లో ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఫిల్అప్ చేసి డాక్యుమెంట్స్ నేను చెప్పిన ఎన్‌క్లోజ్ చేసి ఎళ్లి ఇక్కడ ఇన్ పర్సన్ సరిపోతుంది. పోస్ట్ ద్వారా చేసినయి అన్ని రిజెక్ట్ చేస్తామని క్లియర్‌గా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే గైస్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీరు ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో అప్లికేషన్ అనేది అది క్లియర్‌గా రాసి పెట్టాలా? లేదంటే రిజెక్ట్ చేస్తామని కూడా ఇక్కడ కాల్ ఔట్ చేయడం జరుగుతుంది గైస్ వాళ్ళు. ఓకే. సో, అది కూడా ఒకసారి చూసుకోండి. ఇది వెబ్‌సైట్ అనమాట. ఈ వెబ్‌సైట్‌లో లాగిన్ చేసి మీరైతే చేయాల్సి ఉంటుంది. సో, అది కూడా మీకు చెప్పినాను వెబ్‌సైట్ ఏందనేది. మనకి ఇక్కడ ఒకసారి షెడ్యూల్ చూసుకుంటే డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ నోటిఫికేషన్ 9th అక్టోబర్. 3 డేస్ అయింది రిలీజ్ అయ్యి. మనకు లాస్ట్ డేట్ రిసిప్ట్ అప్లికేషన్ 22nd అక్టోబర్ వరకు పంపించుకోవచ్చు మీరు. మెరిట్ లిస్ట్ వచ్చేసి 7th నవంబర్‌లో రిలీజ్ చేస్తారు. అలాగే ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే 15th నవంబర్‌లో మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ ఆర్డర్స్ 20th నవంబర్ వరకైతే జాబ్‌లో ఉంటారు. సో, ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే మనకు బేస్డ్ ఆన్ ది 100 పాయింట్స్ అనమాట. మెరిట్ బేసిస్ మీదే కండక్ట్ చేస్తున్నారు. 70% వచ్చేసి మీకు ఉన్న డిగ్రీకి సంబంధించిన మార్క్స్ సంబంధించి వెయిటేజ్ ఉంటుంది. మిగతాది వచ్చేసి మనకు ఎవరికైనా ఆల్రెడీ ఇక్కడ సంస్థలో పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ రిలేటెడ్ అయితే వాళ్ళకు జాబ్స్‌కి ఎక్స్‌పీరియన్స్ రిలేటెడ్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఫారెన్ డిగ్రీ ఉంటే 75% మార్క్స్ ఎక్కువ ఇస్తామని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. మాక్సిమం 10 పాయింట్స్ అయితే అవార్డ్ చేస్తారు ఫర్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు గైస్. ఓకే. సో, పర్టిక్యులర్స్ కాంట్రాక్ట్స్ చూసుకుంటే 5 మార్క్స్ వచ్చేసి మనకు 6 మంత్స్ కోవిడ్‌లో చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 2 మార్క్స్ వచ్చేసి 6 మంత్స్ ఇన్ ట్రైబల్ ఏరియా చేసిన వాళ్ళకి ఇస్తారు. రూరల్ ఏరియా వరకు 2 మార్క్స్ ఇస్తారు 6 మంత్స్‌కి. 1 మార్క్ వచ్చేసి అర్బన్ ఏరియాలో చేసిన వారికి ఇస్తారు. ఇలా ఇప్పుడు క్వాలిఫికేషన్ తర్వాత ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందో ఆ ఎక్స్‌పీరియన్స్ అన్నిటికి మార్క్స్ కాలిక్యులేట్ చేసి మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో, మోస్ట్‌లీ జాబ్స్ వాళ్ళకి రావడానికే ఆస్కారం ఉందన్నమాట. ఇనీషియల్ టెన్యూర్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. సో, మంత్లీ రెమ్యునరేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా! సో, లీవ్స్ కూడా యాస్ పర్ టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకు ఇక్కడ మెటర్నిటీ లీవ్ కూడా ఇస్తారు 2 చైల్డ్ బర్త్స్‌కి అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌కి. ఓకే. సో, ఈ ఆపర్చునిటీ అసలు మిస్ చేయొద్దు గైస్. మంచిగా అందరూ అప్లై చేసేయండి. సో, ఇటువంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి. సో, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇంకా ఏమైనా క్వెరీస్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.